జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుండి 6,250 కోట్లు సబ్సిడీ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించాలి ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచనలు రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం 9,000 కోట్ల కేటాయించగా 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. అంటే మిగతాయి సబ్సిడీగా అందించదా? అది ఎట్లిస్తుంది? గతంలో 70% రుణం 30% సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని బ్యాంకర్లను కోరారు. మొత్తానికైతే ఒక 6,250 కోట్లు రిలీజ్ చేస్తున్నారట. మరి ఇది నిజంగా సామాన్యులకు ఇచ్చేదా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చేదా చూడాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలి కాదంటలేం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కొన్ని ఏళ్ళుగా ఆశపడుతుంటారు. అయ్యో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము కూడా బాగుపడేది ఉండే కదా అని అనుకుని ఆ పార్టీ కోసం శ్రమించేటోళ్ళు ఉంటారు. కానీ మొత్తమే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వకుండా సామాన్యులకు కూడా అర్హులకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు దళిత బంధు విషయంలో ఎక్కడ ఫెయిల్ అయినంటే మొత్తం బీఆర్ఎస్కి సంబంధించిన దళితులకే ఇచ్చాడు. అది కూడా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎమ్మెల్యే తమ్ముళ్లకు ఇట్లా ఇచ్చుకుంటూ పోయిండు. దానివల్ల ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయిపోయింది దళిత బంధు. సేమ్ మరి యువ వికాసం కూడా అట్లా అట్టర్ ఫ్లాప్ కాకుండా ఉండాలంటే మీరు రెండింటిని సమన్వయం చేసుకోండి. మీ కార్యకర్తల్లో ఉన్న పేదలకు ఇవ్వండి, అదేవిధంగా అర్హులైన ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళకు కూడా ఇవ్వండి. అర్హులైన వారికి ఏ పార్టీకి సంబంధం లేకపోయినా కూడా ఇవ్వండి, సంబంధం ఉన్నా కూడా ఇవ్వండి. అప్పుడు మీకు ఒక మంచి జరుగుతుంది.